హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వకీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ అర్థమైపోయింది కదా ఈ పాటికే మనం ఏం చేయబోతున్నామో. ఈరోజు మీ అందరికీ చిల్లీ చికెన్ సింపుల్ వేలో ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చేసి చూపిద్దామని వచ్చేసాను. మరి ఇది చాలా మందికి ఫేవరెట్ అయిన డిష్ కదా. ఇది మనం తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇవాళ మనం వీడియోలో చూసి మరి నేర్చేసుకుందామా. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని బోన్లెస్ తీసుకున్నాను. ఏదైనా వేసుకోవచ్చు, బోన్తో అయినా పర్లేదు. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో వేసేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, చిన్న స్పూన్తో వేసుకోండి చాలు. అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత మళ్ళీ మనం యాడ్ చేయాలి కదా, చిల్లీ యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, మనం తీసుకుంటే హాఫ్ కిలో కాబట్టి సరిపోతుంది. పచ్చి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత సోయా సాస్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇందులో యాడ్ చేసేసి వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. అలాగే కార్న్ఫ్లోర్ ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి. ఇలా పెద్ద స్పూన్తో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. మైదా ఒక 2 స్పూన్లు, దీంతో ఇది కూడా వేసేసుకోండి. 2 స్పూన్లు సరిపోతుంది. అలాగే ఒక ఎగ్ తీసుకొని ఒక ఎగ్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా ఎగ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని చికెన్కి పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి. ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి. మనకి టైం సరిపోతుంది. మనం క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకునేలోపు మనకి ఇవి చక్కగా వీటికి పట్టి మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ కదా మొత్తం ఇలా ముక్కలకి పట్టేటట్టు ఇలా ఈ బ్యాటర్ ఉండేటట్టు చూసుకోండి. మరీ పలుచగా లేకుండా ఇలా కలిపేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ యాడ్ చేసేసుకున్నాము. మరీ పలుచగా లేకుండా చూసుకొని యాడ్ చేసుకోండి. కోటింగ్ మరీ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మొత్తం ఇలా డీప్ ఫ్రై అయిపోవాలి. మరీ నల్లగా మార్చకుండా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక బౌల్లో తీసేసుకొని మిగతావి కూడా ఇలాగే వేసేసుకున్నాము. చూసారు కదా, కలిపి పెట్టిన చికెన్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకొని ఈ మొత్తాన్ని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్నది కళాయి కానీ బాండీ కానీ ఒకటి పెట్టేసుకున్నాము. చిన్న కళాయి పెట్టేసుకొని వెడల్పుగా ఉండేది చూసి పెట్టుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వెల్లుల్లి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని యాడ్ చేసాము. అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. అన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవడమే, టైం ఎక్కువ పట్టదు. క్యాప్సికమ్ మొత్తం కొంచెం సేపు 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువసేపు అక్కర్లేదు, 2 నిమిషాలు మగ్గిస్తున్నాము. తర్వాత మనకి హాఫ్ వరకు ఆనియన్, క్యాప్సికమ్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 బై 1 ఏమేమి వేసుకోవాలో యాడ్ చేసేస్తున్నాము. ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి, ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. టమాటా కచప్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిపేటట్టు ఒకసారి కలుపుకున్నాము. ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు
ఫ్రై అవనిద్దాము. కార్న్ఫ్లోర్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఈ వాటర్ మొత్తానికి పట్టనిచ్చి ఆ తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసేసుకోవాలి. వెంటనే వేసేసుకోండి చికెన్ని, పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వీటికి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. సింపుల్గా మనకి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే మనమే రెడీ చేసేసుకోవచ్చు కదా ఇలాంటివి. కదా టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? చాలా సింపుల్గా ఉంది కదా, ఇంకా లేట్ ఎందుకు, సండే ఇంట్లోనే మీరు కూడా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసేసి చక్కగా టేస్టీగా చిల్లీ చికెన్ రెడీ చేసి పెట్టేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.